2BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. ఒకరోజు కొండాపురంలో ప్రజా దర్బార్ జరుగుతూ ఉంటే ప్రజా దర్బార్ దగ్గరికి వచ్చింది. ప్రజా దర్బార్ దగ్గరికి వచ్చినప్పుడు మా వైఫ్ కూడా ఉంది, ప్రవీణ వైఫ్ ఉంటే వైఫ్ తోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆ రోజున అమ్మాయి కారు ఎక్కినమాట వాస్తవం. మా వైఫ్ కూడా ఉన్నది ఆ రోజు, వెనకాల కారులో కూర్చున్నది. ఆ నెక్స్ట్ డే కూడా నేను ప్రోగ్రామ్స్లోకి వెళ్తా ఉంటే ఎక్కడో మధ్యలో దొత్తులోనే ఎక్కడో కారు ఎక్కినమాట వాస్తవం. విజయరామరెడ్డి గారు మన సీనియర్ నాయకులు కూడా వెనకాల ఉన్నారు, వారితో పాటు కారు ఎక్కారు. 2 సందర్భాల్లో ఆవిడ కారు ఎక్కిందని మన స్టాఫ్ చెప్తా ఉన్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా అది. సో ఇది నా దృష్టికి 3 రోజుల క్రితం వచ్చింది, ఈ విధంగా వీడియో చేసిందని చెప్పి. నేను కొంత వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి స్టాఫ్ తోటి అసలు ఎవరెవరితో వర్క్ చేశారు, ఈవిడ ఏమేమి పని చేసింది ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇది చేయడం జరిగింది. తర్వాత అది అక్టోబర్ టైం అనుకుంటుంది. అక్టోబర్కి అయిపోయింది. అంగన్వాడీ ఇది అయిపోయిన తర్వాత ఒకసారి విజయవాడ, జనరల్గా నేను విజయవాడలో అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా హోటల్లో ఉంటాను. హోటల్ లాబీలోకి ఇక్కడికి ఎవరైతే దీని వెనకాల మొత్తం ఈ కాన్స్పిరసీ వెనకాలంతా ఒక ప్రొడ్యూసరు, ఆ ప్రొడ్యూసరు ఒక పెద్ద మనిషి, తెలుగుదేశం పార్టీ పెద్ద మనిషి, ఒక ప్రొడ్యూసరు, ఒక బచ్చా బ్లాక్మెయిలర్ దీంట్లో డైరెక్టరు, ఇంకొక 2 బ్లాక్మెయిలర్స్ ఆ ఊరి నుంచే ఉన్నారు. మొత్తం 4 కలిసి ఈ కథ అంతా నడిపారు. దీంట్లో ఏమి సాధిద్దామో నాకైతే అర్థం కాలేదు. ఏమి సాధిద్దాం అనుకొని నా మీద అమ్మాయి చేత వీడియో పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు ప్రొయాక్టివ్గా నేను రెస్పాండ్ అవుతున్నాను అంటే చాలామంది చెప్పారు నాకు, ఎమ్మెల్యేగా మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారని. కానీ నేను ఇది ఇంకా ఫర్దర్గా రేపు పొద్దున ఇది చేశారు, మనం ఏదో వర్క్ చూపెట్టట్లేదనో, వర్క్ ఇవ్వలేదనో మన మీద ఆరోపణలు చేస్తారు. రేపు పొద్దున ఇంకోటి ఏదైనా ఆరోపణలు చేయొచ్చు, ఏదైనా ఆరోపణ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటికీ అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో నేను జరిగినట్టు చెప్పడానికి రావడం జరిగింది. తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే 33% ఉమెన్ రిజర్వేషన్ ఉంది, మహిళలకి అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మహిళలు కావాలనే ఉద్దేశంతో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఉన్న రూమ్లోనే కాదు, అమ్మాయి మీటింగ్లో ఉన్నప్పుడే కాకుండా ఇంకెక్కడైనా కూడా జనరల్గా నేను చెప్పడం నాకు అలవాటు. గ్రామ కమిటీ సమావేశాలకు వెళ్ళినా, లేకపోతే మండల కమిటీ సమావేశాలకు వెళ్ళినా, గ్రామ కమిటీలను మేము ఎలక్ట్ చేసుకున్నా కూడా 10 మందిలో మహిళ ఉండాలి అని చెప్పి నేను క్లారిటీతోటే చెప్పే పరిస్థితి ఏ రోజునైనా కూడా ఇప్పటికీ చెప్తా ఉంటాను. మహిళలకు అవకాశాలు మెండుగా ఉన్నాయి, పార్టీకి అవసరం అని ప్రతి కమిటీలో కూడా మహిళ ఉండాలని చెప్తా ఉంటాం. అదేవిధంగా అమ్మాయికి చెప్పడం జరిగింది. కానీ 2029లో నేను ఎమ్మెల్యే చేసేది 2029లో కామెడీ అది అన్న. నేనేమైనా టికెట్ ఇస్తానా? బాబు గారు జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు లోకేష్ బాబు గారు ఉన్నారు. టికెట్లు ఇచ్చేది వాళ్ళు. ఒక పార్టీ, ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ. నేను ఎమ్మెల్యే, నేను అది కాకుండా మొన్న కొత్తగా అయిన ఎమ్మెల్యేని. నేను 2029లో మీకు టికెట్ ఇచ్చేది ఏంది? ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు? ఇది ఎవరు చెప్పిస్తున్నారో, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావటం లేదు. సో తర్వాత 1 ఇయర్ వర్క్ చేశాను రాంగ్ అనేది ఇంతకుముందు చెప్పడం జరిగింది. అలాగే అసలు అంగన్వాడీ కోఆర్డినేటర్ అనే పోస్ట్ అసలు లేదు. ఆవిడ చెప్పినట్టుగా అంగన్వాడీ కోఆర్డినేటర్ పోస్ట్ అయితే అసలు ఏమీ లేదు. కేవలం ఆ పీస్ ఆఫ్ వర్క్ మానస ద్వారా ఆ పీస్ ఆఫ్ వర్క్ ఆవిడకి వెళ్ళడం జరిగింది. మానస అనే అమ్మాయి వాళ్ళు క్యాంపెయిన్లో మనకు దాదాపుగా ఎలక్షన్ ముందు 3 నెలల నుంచి మనం వర్క్ చేయడం జరిగింది. కొన్ని ప్రాజెక్ట్స్ జనరల్గా ఏమవుతుందంటే మనకు రిమోట్గా చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. నాకు ఎవరైనా ఉద్యోగం కావాలని వచ్చినప్పుడు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే తల్లి మీరు వర్క్ చేయొచ్చు, రిమోట్గా ఇంట్లో నుంచి మీరు పని చేయండి, దానికి ఎంతో కొంత 5,000 10,000 మనకు తెలిసినంత వరకు మనం సహాయం చేస్తాం అనే ఉద్దేశంతో చాలామంది రిమోట్గా మనకు వర్క్ చేస్తూ ఉంటారు. కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా అట్లా మన క్యాంపెయిన్కి వర్క్ చేశారు, తర్వాత కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఆ రకంగా మనం వర్క్ చేయించుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇది ఎవరు బాగైనా కోరుకునే పరిస్థితి. అంటే మీరు డెవలప్ అవ్వాలి, ఎకనామికల్గా డెవలప్ అవ్వాలి, లేకపోతే ఫ్యూచర్లో అవకాశాలు అందిపుచ్చుకోవాలని చెప్తాం. కానీ మీకు ఫలానా చేస్తాం అని ఎప్పుడు చెప్పలేదు, నేను ఎవరికి కూడా చెప్పనది. ఎందుకంటే నా కెపాసిటీ కాదు అది. అటువంటిప్పుడు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత ఆ వీడియోలో ఆ అమ్మాయి చేసిన రంగమాంబ గారు చేసిన వీడియోలో కొన్ని ఫొటోస్ పెట్టడం జరిగింది. ఆ ఫొటోస్ ఫేస్బుక్లోనే ఉన్నాయి, ఏం సీక్రెట్స్ ఏం కాదు. ఓపెన్గా పబ్లిక్గా నేను ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసిన ఫొటోస్ అవి.
అందులో సీక్రెట్ ఏం లేదు. నా ఫేస్బుక్లో కూడా ఉంటాయి ఇంతకుముందు. నా ఎక్కడ నేను తిరిగినా కూడా నా ఫొటోస్ అన్నీ కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారు, సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటిలో కూడా పోస్ట్ చేస్తారు. సో అందులో కొత్త విషయం ఏం లేదు. కానీ తల్లి, నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు, ఆ వెంగమాంబ గారికి నేను చెప్తా ఉన్నాను, మీ వెనకాల పెద్ద కాన్స్పిరసీ ఉంది. మిమ్మల్ని దీంట్లోకి మొత్తం సరౌండ్ చేసి ఒక రకమైన కుట్ర చేసి ఎమ్మెల్యే మీదకి పంపించి, అంటే ఒక రకమైన చీప్ రాజకీయం అనమాట. ఈ పెద్ద మనిషికి, ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న పెద్ద మనిషికి ఇంక ఏమీ దొరకనట్టు, ఇంత నీచానికి కూడా ఒడిగడతాడని చెప్పి నేనైతే అనుకోలేదు. ఇంత నీచమైన రాజకీయం, ఒక ఆడపిల్లని దగ్గర ఒక ఆడపొడుచుని, పాపం ఆడపొడుచుని పెట్టుకొని ఆడపడుచు చేత ఇటువంటి వీడియోలు చేయించి వాళ్ళ కుటుంబాలకి మంచిది కాదు. ఖచ్చితంగా దీని మీద ఆ అమ్మాయిని కూడా, మీ తల్లి నిన్ను కూడా మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఆడపడుచు నువ్వు, మిమ్మల్ని కూడా మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో మీ చుట్టూ ఉన్న కాన్స్పిరసీ, మీ ఫ్యామిలీ చుట్టూ ఉన్న కాన్స్పిరసీ మొత్తం కూడా బయటికి తీస్తాను. డిఫమేషను లీగల్గా, అలాగే ఎస్పీ గారిని కూడా కలిసి ఎస్పీ గారికి కూడా చెప్పడం జరుగుతుంది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆవిడకి కూడా ఎస్పీ గారు కూడా దీన్ని మొత్తం కూడా ఇన్వెస్టిగేట్ చేసి దీని చుట్టూ ఎవరున్నారు, ఎవరు చేయించారు, ఇదంతా కంప్లీట్గా కాన్స్పిరసీ అంతా బయటికి తీస్తాను. వదిలే సమస్య లేదు. ఎందుకంటే ఇది నా మీద పర్సనల్గా మోసం చేశారు అని చెప్పి సాక్షి పత్రిక రాసింది. ఇక్కడ ఒకటి సాక్షి పత్రిక గురించి, ఫేక్ పత్రిక గురించి ఒకసారి మాట్లాడు. దయచేసి సాక్షి వాళ్ళు ఉన్నారో లేరు నాకు తెలియదు. బాసు సాక్షి వాళ్ళు ఉంటే ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి, ఎవరైనా ఉంటే మీరు. దీంట్లో ఏమి రాశారు? టీడీపీ మహిళా నేత ఆరోపణలు. ఏ గ్రామానికి నేత, ఏ మండలానికి నేత, ఏ విలేజ్కి, లేకపోతే ఏ స్ట్రీట్కి, ఎవరికి నేత, ఎవరికి మహిళా నేత? వెంగమాంబ గారు ఎవరికి నేత మహిళ అంటే? నువ్వు రాసే ముందు ఒక సాక్షి అనేది పెద్ద ఛానల్ అని మీరే చెప్పుకుంటుంటారు, మేము తోపులు అని అనుకుంటుంటారు. సో మీరు రాసేటప్పుడు మహిళా నేత, అసలు ఆమె ఎవరికి నేత మీరు అడిగారా? ఆమె వెంగమాంబ గారిని అడిగారా? పైన మళ్ళీ ఎమ్మెల్యే చేస్తానంటూ మోసం చేశాడు అంటే వెరిఫికేషన్ చేసుకోరా మీరు? ఒక సైడ్ ఏది చెప్తే అది రాసేస్తారా? ఏమి జర్నలిజం సాక్షి, ఏం జర్నలిజం సాక్షి మీడియా మేనేజ్మెంట్ ఒకసారి ఆలోచించుకోవాలి. మొత్తం వేస్తాం, లీగల్గా వెళ్తాను దీని మీదకి. ఏమి చూసుకొని వేస్తున్నారు? టీడీపీ మహిళా నేతని కూడా కనీసం వెరిఫై చేసుకోకుండా మీరు న్యూస్ వేస్తున్నారంటే. అలాగే నిన్న బీఆర్కేలో కూడా వేశారు, బిగ్ టీవీలో కూడా వేశారు. కాకల సురేష్ మోసం చేశారు. వెరిఫై చేసుకోండి, దయచేసి వెరిఫై చేసుకోమని చెప్తున్నాను. వెరిఫై చేసుకొని ఏంటి తప్పలేదు, మీకు కావాల్సింది నేను. అలాగే సోషల్ మీడియాలో అంటే ఈ పెద్ద మనుషులు వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దానికి ఒక ఆయన స్టేటస్ పెట్టుకొని ఉన్నాడు. ఏమని పెట్టాడు ఈయన? 25 ఏళ్ళు ఉదయగిరిలోనే ఉంటాను అన్న వ్యక్తిని 2.5 సంవత్సరంలో అమెరికాకి తిరిగి వెళ్ళేటట్టు చేస్తా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన స్టేటస్ పెట్టుకున్నాడు వాట్సాప్లో పబ్లిక్గా. ఉదయగిరి నియోజకవర్గంలో ఒక ఆయన స్టేటస్ పెట్టుకున్నాడు, దుత్తలూరు మండలం అనుకుంటుంది. ఇది పరిస్థితి ఉదయగిరి నియోజకవర్గంలో, ఇది పరిస్థితి. 18 నెలలుగా పార్టీలో ఉండి పార్టీ భవిష్యత్తు ఇస్తే పార్టీలో ఎదిగి పార్టీకి ద్రోహం, పార్టీ ఎమ్మెల్యేకి ద్రోహం, ఒక్క పైసా ప్రజలకు ఉపయోగపడింది చేసింది లేదు 18 నెలలు. ఒక బచ్చా బ్లాక్ మెయిలర్ని పెట్టుకొని, పేర్లు ఎందుకు చెప్పడం లేదంటే దీని వెనకాల లీగల్గా వెళ్తున్నాం కాబట్టి పేర్లు చెప్పాలని చెప్పట్లేదు. మొత్తం డేటా అంతా తీస్తున్నాం, దీని వెనకాల ఎవరున్నారనేది. దాదాపుగా 25 లక్షల దాకా ట్రాన్సాక్షన్ చేసి పనికిమాలిన వీడియో చేయించారు. సో నేను చెప్పేది ఒకటే జర్నలిస్ట్ మిత్రులకి, దయచేసి ఇంతకుముందు కూడా నేను చెప్పాను మీకు ఏదైనా కూడా ఎక్కడైనా కూడా ఏదైనా వీడియో వచ్చినా ఏం చేసినా కూడా చాలామంది పాపం సలహాలు ఇస్తున్నారు, వెరిఫికేషన్ చేసుకుంటున్నారు, జరిగిందా జరగలేదా ఒకసారి వెరిఫై చేసుకుంటే తెలిసిపోతుంది కదా దాంట్లో ఏముందనేది. తర్వాత ఇంకొకటి, ఆ అమ్మాయి సంవత్సరం రోజుల నుంచి వెంగమాంబ గారు సంవత్సరం రోజు నుంచి వర్క్ చేసామని చెప్పారు. నా ఫోన్లో నా వాట్సాప్ చాట్స్, అమ్మాయి చాట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. 2 ఫోన్లో 2 చాట్స్ ఉన్నాయి. 2 చాట్స్లో లాస్ట్ చాట్ కన్వర్జేషను అక్టోబర్ 2024 అక్టోబర్ 12 24 వాట్సాప్ చాటు 28 మెసేజ్లు అన్రీడ్ మెసేజెస్.
ఇది ఎందుకు నేను చాట్ ఓపెన్ చేయలేదంటే నాకు లీగల్గా కావాలి. దీన్ని నేను డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను, మీడియా మిత్రుల సమక్షంలో కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాను. నాకు ఏం పెంచడం లేదు, నేను డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఇది. ఎందుకంటే ఆ అమ్మాయి బేస్లెస్ అలిగేషన్స్, ఫేక్ న్యూస్ నా మీద మాట్లాడుతుంది కాబట్టి ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి చుట్టూ జరిగే కాన్స్పిరసీని కూడా బయట తీయాల్సిన అవసరం ఉంది కాబట్టి 28 మెసేజెస్ నేను కావాలనే ఓపెన్ చేయలేదు. అంటే అక్టోబర్ 12వ తారీఖు వరకు కమ్యూనికేషన్ ఉంది. కానీ ఆ అమ్మాయి ఏమంటుంది, సంవత్సరం రోజుల నుంచి నేను కాకర్లా ట్రస్ట్కి రోజు పోయాను, నేను తుఫాన్లో పోయాను, వర్షాలు వస్తుంటే పోయాను. ఎందుకు తల్లి, ఎందుకు తల్లి అబద్ధాలు, ఎందుకు తల్లి? చదువుకున్నారు మీరు ఇంజనీరింగ్ చేశామని చెప్పారు, ఎందుకు అబద్ధాలు? ఎవరి మీద అబద్ధాలు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద అబద్ధాలు. ఏం సాధిద్దామని? డబ్బుల కోసమా, ఫేమ్ కోసమా, లేకపోతే ఓవర్ నైట్ స్టార్ అయిపోదాం అనుకోనే? ఓవర్ నైట్ స్టార్ ఇట్లా ఎవరు తల్లి? ఓవర్ నైట్ స్టార్లు ఇలా ఎవరెవరు? ఇలా అయినట్టు కూడా చరిత్ర లేదు ఎక్కడ కూడా. ఆలోచించుకో తల్లి, నీకు కూడా చెప్తా ఉన్నా నేను ఈ ప్రెస్ మీట్ సమక్షంలో. ఏం ఆశించి మీరు చేస్తున్నారనేది ఒకసారి ఆలోచించుకోమని ఆవిడకి కూడా చెప్తా ఉన్నాను. మీ చుట్టూ దొరికే కాన్స్పిరసీని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తెలిసి చేస్తున్నారో తెలియచేయట్లేదో నాకు తెలియదు. నేను వాట్సాప్ మెసేజ్ అక్టోబర్ 10లో నాకు అప్పుడు దాకా కమ్యూనికేషన్ చాట్ ఉంది, తర్వాత నేను ఓపెన్ చేయలేదని చెప్పాను. ఎందుకు చెప్పడం జరిగిందంటే, హోటల్లో ఉంటానని చెప్పాను నేను విజయవాడలో. హోటల్లో ఉన్నప్పుడు ఈ బచ్చా బ్యాక్మెయిలరు ఇంకొక ఇద్దరు ఆ వెంగమాంబ గారిని హోటల్ లాబీకి తీసుకొచ్చారు. హోటల్ లాబీకి తీసుకొచ్చి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేశారు. నాకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, నా గన్మ్యాన్ అలర్ట్ చేశాడు, నా పిఎస్ఓ అలర్ట్ చేశాడు, నా స్టాఫ్ అలర్ట్ చేశారు. సార్ ఇది తప్పు జరగబోతా ఉంది, ఇక్కడ వీళ్ళు రాంగ్గా దీన్ని ప్రొజెక్ట్ చేసి ఇక్కడ వీడియోలు తీయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్తే, ఆ రోజుతో నేను ఇమ్మీడియట్గా మానసకి కానీ మన స్టాఫ్కి కానీ కాల్ చేసి, ఈమెతో ఎటువంటి కమ్యూనికేషన్ చేయొద్దు దయచేసి. నేను ఆమెను తప్పు పట్టడానికి కూడా కాదు, ఆవిడకి కూడా తెలిసి ఉండకపోవచ్చు తల్లి, నీకు అదే చెప్తా ఉన్నా నేను. మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఇది మీ చుట్టూ ఏం జరుగుతుందని తెలిసి ఉండకపోవచ్చు. పనికి మాలిన బ్లాక్ మెయిలర్స్ని మీ చుట్టూ పెట్టుకొని మీరు ఆ రోజున హోటల్ లాబీలో ఉన్నారు. నేను కూడా మాట్లాడాను మీతోటే. ఆ రోజున మీరు అడిగారు పాలిటిక్స్ వద్దని. ఎవరు చెప్పారమ్మా పాలిటిక్స్ వద్దని? నేను ఎవరు చెప్పడానికి పాలిటిక్స్ వద్దని? నేను ఏ మనిషికైనా కూడా పాలిటిక్స్ వద్దు, నువ్వు వచ్చి ఇచ్చి అయినా మా బంధువులా మీరేమన్నా, లేకపోతే మీ కుటుంబాన్ని ఉదయగిరికి రమ్మని. నాకేం అవసరం మీ కుటుంబాన్ని ఉదయగిరికి రమ్మని? అంత అవసరం? మీరు ఏం వ్యాపారం చేసుకుంటే నాకెందుకు? ఏమన్నా అడిగినప్పుడు సలహాలు ఇస్తాం అంతే. ఉదయగిరిలో కూడా అవకాశాలు ఉన్నాయని అంటాం. ఒకవేళ ఆయన చెప్పుంటే ఉదయగిరిలో కూడా అవకాశాలు అంటే మీరు వచ్చి సెటిల్ అవ్వమని, ఉదయగిరిలో మీ వ్యాపారాలు మానుకొని రమ్మని. మీకు ఏం వ్యాపారం ఉందో నాకు తెలియదు. ఏం వ్యాపారం ఉందో మానుకొని రమ్మని ఎవరు చెప్పారు మీకు? ఎందుకమ్మా ఇవన్నీ ఈ కథనాలని? ఒకవేళ ఏదన్నా చెప్పున్నా కూడా నేను మీ మంచి కోసం, మీకు అవకాశాలు ఉన్నాయి, లేకపోతే మీరు ఎదగాలని కోరుకునేవాడిని కాబట్టి ఆ విధంగా చెప్తే చెప్పుండొచ్చు. ఎవరికైనా జనరల్గా చెప్తుంటాం అంతేగాని నేను అందుకని ఆ చాట్ కూడా ఓపెన్ కూడా చేయలేదు. అంటే ఆ 28 అన్రీడ్ మెసేజెస్ చాట్లో ఉన్నాయి, ఆ చాట్ కూడా నేను ఓపెన్ చేయలేదు. చాట్లో నేను ఏం మాట్లాడానని కూడా నేను చాట్ ఓపెన్గా నేను చెప్తాను. చాట్లో నేను ఏదన్నా ఒక్క ఓడు నేను తప్పుగా కానీ మాట్లాడి తప్పుడు హామీ కానీ నేను ఇచ్చుంటే దాంట్లో చాట్లో ఉంటుంది కదా, పొద్దున్న తెలుస్తుంది. మీకు ఓపెన్గా మీ దగ్గరే ఉన్నట్టుగా తల్లి చాట్ బయట పెట్టుకోండి, మొత్తం బయటికి ఇవ్వండి మొత్తం. నాకు ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే మీరు ఈ రోజున వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి నాకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అదే చాట్ ఎందుకు ఓపెన్ చేయలేదంటే నేను చూపెట్టడానికే. ఇది రేపు పొద్దున ఇటువంటి నాకు, ఎందుకంటే కాన్స్పిరసీ ఉంది. హోటల్లోకి వచ్చి వీడియోలు తీయడానికి ట్రై చేశారు అక్టోబరు 2024 నేను చెప్పేది. ఇది 15 నెలల క్రితం, ఇది ఇప్పుడు కాదు. ఇది 15 months బ్యాక్ మా పిఎస్ఓ అలర్ట్ చేశాడు నన్ను. పిఎస్ఓ పై రానివ్వలేదు, లాబీలో నుంచి ఎక్కడికి రానివ్వలేదు, ఇంకా లాబీలో నుంచి కదలనివ్వలేదు. ఎందుకంటే లాబీల్లో నుంచి ఎక్కడికో చోటుకు వచ్చి నా మీద వీడియోలు చేయాలని ప్లాన్ చేశారు. అందుకని చెప్పి ఆ రోజు నుంచి నేను చాట్ కూడా ఓపెన్ చేయలేదు. ఎందుకంటే మనకు అవసరం లేదు. ఇది నాకు విపరీతమైన పని ఉంటుంది. మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది పరిస్థితి, ఉదయం లేచిన నుంచి రాత్రి దాకా. నాకు అవసరం లేదు. నాకు ఒకరు నన్ను రాంగ్గా పోర్ట్రే చేయాలనుకున్నారు, ఒక కాన్స్పిరసీ నడుస్తూ ఉంది, రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు నాకు అవసరమే ఉంది కమ్యూనికేషన్ ఇంకా. అందుకని నేను ఓపెన్ చేయలేదు చాట్. 28 అన్రీడ్ మెసేజెస్ ఉండేది అంటే ఇప్పుడు కూడా చూపెట్టాను మీకు.